మల్కాజ్గిరి నియోజకవర్గంలో మైనంపల్లి హనుమంతరావు సూచనల మేరకు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ లక్ష్మీకాంత్ రెడ్డి బండ చెరువును సందర్శించారు. త్వరలో ఏర్పాటు చేయనున్న వాకింగ్ ట్రాక్, పార్కు, జిమ్ వంటి అభివృద్ధి పనుల స్థలాన్ని ఆయన పరిశీలించారు. స్థానిక ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా తెలిపారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ప్రేమ్ కుమార్, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చెరువులున్నాయి, ఆర్కేపురం చెరువు, మరి సహరుల చెరువు, మరి బండ చెరువు లాంటి చెరువులు, ఇవన్నీ గోసులాంటి చెరువులు. మరి హెచ్ఎండి ప్రకారంగా మరి మన హైదరాబాద్ ప్రాంతంలో 923 చెరువులని ఏనాడు కేసీఆర్ గారు ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. అతి తొందరలోనే దీన్ని సపరేట్ నిధులు తీసుకొచ్చి ఇదంతా బ్యూటిఫికేషన్ చేసి ఇదంతా కార్యక్రమం అతి తొందరలోనే దీన్ని స్పెషల్ ఫండ్ గా తీసుకొస్తామని చెప్పేసి హనుమంతన్న మాట ఇచ్చాడు. ఆయన ఘనతనే ఉన్నది. అదే విధంగా ఇక్కడ ఉన్న ఖాళీల వాసులకు అందరూ కూడా మేము ముఖ్యంగా గమనిస్తూ చెప్తా ఉన్నాం, ఎవరి మాటలు నమ్మకండి, విష ప్రచారాలు నమ్మకండి. ఎందుకనంటే కొందరు నాయకులు వచ్చి మేము చేస్తున్నాం, మెమోరాండాలు ఇస్తున్నాం, అది చేస్తున్నాం అని చెప్తే ఎవరి మాటలు నమ్మొద్దు. ఎంతో మంది కాలనీ వాసులంట ఆయనకు మెసేజ్లు పెట్టడం, మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు హనుమంతరావు గారు. ఇది కనుక కార్యాచరణ కార్యరూపానికి కనుక వస్తే చాలా బాగుంటది. గ్రౌండ్ వాటర్ పెరగడం కానీ, చుట్టుముట్టున్న ప్రాంతాలకు 2 చెరువులే కాదు మిగతా చెరువులు కూడా తీసుకోవాలని ఆయన ముందుకు ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఈ ప్రపోజల్ ఆయన దీంతోనే ఆ ఆలోచనను మనం కూడా అందరం ఆయనకు సపోర్ట్ చేస్తామని ఈ కార్యక్రమం అయితే తీసుకున్నారో బ్యూటిఫికేషన్ అన్నదండి, పునర్జీవం, టోటల్ డీసిల్టింగ్ చేసి ఫస్ట్ ఫెన్సింగ్ అనేది ఒకటి ఏర్పాటు చేసుకొని టోటల్ డీసిల్టింగ్ చేసి ఇల్లు పరిరక్షించుకుంటేనే మన మనుగడ ఉన్నది. ఈ పరిరక్షించుకుంటేనే రేపు భవిష్యత్తు ఉన్నది. ఇది వాస్తవం. రాజకీయాలకు అతీతంగా సరే డబ్బులు సంపాదించుకుంటాం, ఎన్ని రకాలుగా మనం పుట్టినప్పుడు ఏమున్నది, పోయేటప్పుడు ఏముంటది, ఎట్లా ముందుకెళ్తాం ఏందని. కాబట్టి వచ్చే సంవత్సరం కల్లా ఇవన్నీ కూడా మంచిగా ఒక మంచి నీళ్ళతో మళ్ళీ ఒక మంచి నీళ్ళ పొలం లెక్క